హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి పాలు కాని పాలు ఏం పాలు. ఈరోజు కథ పేరు కోడి సమయస్ఫూర్తి. అడవిని ఆనుకొని ఉన్న రామాపురం అనే గ్రామంలో ఒక ఇంటి ముందు ఒక కోడి పుంజు ధాన్యం తింటుంది. అటుగా వెళుతున్న ఒక నక్కకు బలిష్టంగా ఉన్న ఆ కోడిని చూడగానే నోరూరింది. ఎలాగైనా దాన్ని తినాలనుకుంది. కోడి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది. ఏది ఒకసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తుల మారినక్క కోడిని అడిగింది. దాని పొగడ్తలకు ఆ కోడి పొంగిపోయింది. తన గొంతు సరిచేసుకొని కళ్ళు మూసుకొని కొక్కరొక్కో అంటూ గట్టిగా కూతబెట్టింది. అదే క్షణంలో నక్క అమాంతం కోడి పైన దూకింది. దాన్ని నోట కరుచుకొని అడవిలోకి పరుగు తీసింది. అయ్యో, ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడింది. నక్క పరిగెడుతుండగా అదే సమయంలో ఒక వేట కుక్కల గుంపు నక్కను చూసి దాన్ని వెంబడించటం మొదలుపెట్టింది. నక్క భయంతో ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. ఇదంతా చూస్తున్న కోడికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. నక్క మిత్రమా, ఆ వేట కుక్కలు నిన్ను వెంబడించట్లేదు. అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి. నీవు ఒక క్షణం ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు. అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయని నక్కతో అంది. కోడి సలహా బాగుందనుకున్న నక్క ఓ చెట్టు పక్కన ఆగింది. వెనక్కి తిరిగి కోడి చెప్పినట్టుగా చెబుదామనుకొని నోరు తెరిచింది. అదను కోసం చూస్తున్న ఆ కోడి తప్పించుకొని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరి ఓ కొమ్మపై కూర్చుంది. వేట కుక్కలు వచ్చి నక్క మీద పడి దాడి చేశాయి. అతి కష్టం మీద అది తప్పించుకుంది. వేట కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ లోపాలు. మరో కథలో కలుద్దాం.